గాయ్స్, వెల్కమ్ టు మగువ. ఇవి చూస్తున్నారు కదా, ఇవాళ కొంచెం డిఫరెంట్ వీడియో హాల్ చేద్దామని అనుకున్నాను. ఇవి చూస్తున్నారా, ఈ మొత్తం అంతా నాకు జస్ట్ 190 రూపీస్ పడింది అంతే అండి. అవును, మీరు వీడియో తమ్నైల్లో చూసారు కదా, 190 పడింది. అండ్ ఎలా అనేది నేను ఇప్పుడు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి 3 అయితే శానిటైజర్స్. ఈచ్ కాస్ట్ వచ్చేసి మీకు కనిపిస్తుందా, ఒక్కొక్కటి 100. నార్మల్ కాస్ట్ అయితే 100. ఇలాంటివి ఒక 3 బాటిల్స్ ఉన్నాయి. అండ్ ఇదైతే ఒక న్యాచురల్ టాక్సిక్ ఫ్రీ బాడీ స్ప్రే, అంటే వెరీ టాక్సిక్ ఫ్రీ అనమాట. సో అండ్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ ఒరిజినల్ కాస్ట్ 350. అండ్ మనందరికీ తెలిసిందే, ఇదైతే సెబీ మడ్ ఫేస్ వాష్ ఇది. అండ్ ఇది 50 ml అండి. చూసారా, 50 ml అయితే నాకు 322 పడుతుంది. అండ్ ఇవి వచ్చేసి ఫ్లోర్ క్లీనర్స్ అనమాట. అండ్ ఇవి 500 ml ఈచ్. అండ్ కాస్ట్ వచ్చేసి 93 పడుతుంది అనమాట. అండ్ ఇవి ఎక్స్పైర్ అయినవి కూడా ఏం కాదు, డేట్ చూసారా 22 వరకు ఉంది. సో ఇవన్నీ నాకు అసలు 190కి ఎలా వచ్చాయని మీకు డౌట్ రావచ్చు. అంటే చూడండి, మనందరికీ చాలా ఇష్టం ఉంటుంది కదా డిస్కౌంట్లో తీసుకోవాలి చాలా మంచి ప్రోడక్ట్స్ అని. సో నేను ఇవన్నీ తీసుకోవడానికి ఒక 2 క్యాష్ బ్యాక్ సైట్స్ ఉన్నాయి, అవి యూజ్ చేశాను. సో ప్రోడక్ట్స్ అయితే ఇవి మీరు చూసారు కదా టోటల్. ఇవి ఎలా తీసుకోవాలో, ఎలా రిజిస్టర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను తర్వాత షార్ట్లీ. చూసారు కదా, ప్రోడక్ట్స్ అయితే మొత్తం ఇవి. అండ్ ఇవి సైట్ యూజ్ చేసి, నేను యూజ్ చేసిన సైట్ యూజ్ చేసి ఎలా తీసుకోవాలో మీకైతే క్లియర్గా చెప్తాను. అండ్ క్యాష్ బ్యాక్ కూడా వచ్చిందండి నాకు. ఇవన్నీ ముందు క్యాష్ బ్యాక్ ఇస్తామని కొన్ని క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి కదా, అట్లా కాదు, క్యాష్ బ్యాక్ కూడా ట్రాక్ అయింది. జెన్యూన్ సైట్సే. నేను ఆల్రెడీ ఒకసారి క్యాష్ బ్యాక్ తీసుకున్నాను, ఇందులోంచి డ్రా చేసుకున్నాను. సో అందుకే వీడియో చేద్దాం అనిపించింది నాకు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో గాయ్స్, ఇవాళ నేను 2వ వెబ్సైట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇలాంటివి 2 ఉన్నాయి, 2 జెన్యూన్ అనమాట. నేను ఇప్పటివరకు ఎంత ఎర్న్ చేశానో చెప్తాను. అండ్ మీరు డైరెక్ట్గా రిజల్ట్స్ చూడొచ్చు. ఇది బ్రౌజర్, ఏదైనా తీసుకోవచ్చు, క్రోమ్ ఏదైనా. సో అందులో ఇన్కాగ్నిటో మోడ్ ఉంటుంది కదా, ఇక్కడ కింద ఈ మాస్క్ సింబల్ ఉంటే అది మీకు ఈ ఇన్కాగ్నిటా మోడ్ అనమాట. సో ఇందులో నేను ఫ్రీకామాల్ అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. చూసారా, www.freekamal.com అని ఉంది కదా, అది ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. స్టార్ట్ ఎర్నింగ్ అప్ టు 100% క్యాష్ బ్యాక్. ఇట్స్ రియల్లీ ట్రూ గాయ్స్. నిజంగా ఇస్తాడు వీడంత క్యాష్ బ్యాక్. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇలా వెళ్ళి హలో గెస్ట్ అని ఉంది కదా, లాగిన్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేది కంపల్సరీ అయిపోతుంది. మధ్యన ప్రతి దానికి వస్తుంది. సో లాగిన్ చేశాను నేను. నా అకౌంట్ అయితే ఇక్కడ లాగిన్ అయిపోయిందనమాట. అండ్ నా ఎర్నింగ్స్ వచ్చేసి ఇప్పటికీ చూసారా ఎంత ఉన్నాయో, 1184. అది పెండింగ్ అమౌంట్, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇందులో షాప్ చేసిన తర్వాత వాళ్ళు మనం కొన్న వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్ వాళ్ళు వీళ్ళకి క్యాష్ ఇచ్చిన తర్వాత వీళ్ళు మనకి ఇస్తారు. ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ కొన్న తర్వాత రిటర్న్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ రిటర్న్ పీరియడ్లో మనకు వెనక్కి ఇచ్చేసాం అనుకోండి ప్రోడక్ట్, వీళ్ళకి లాస్ కదా. సో ఏం చేస్తారంటే, ఆ రిటర్న్ పీరియడ్ అయిపోయే వరకు ఉండి, ఆ రిటర్న్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనం ఏమి ప్రోడక్ట్ ఇవ్వలేదు వెనక్కి అంటే వాళ్ళు వీళ్ళకి క్యాష్ ఇస్తారు. అప్పుడు ఈ పెండింగ్ అమౌంట్ ఏంటంటే క్యాష్ బ్యాక్ అమౌంట్లో కన్వర్ట్ అయిపోతుంది. అయిన తర్వాత మనం మామూలుగా బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి డ్రా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాం ఎలా చేసుకోవాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, విప్రోటెక్ లిక్విడ్ హ్యాండ్ వాష్ 2 లీటర్స్ 21 రూపీస్. అంటే నేను చూపించాను కదా, 3 ఫ్లోర్ క్లీనర్స్ చూపించాను. 50
రూపీస్ ఎంతో పడింది నాకు. ఈ కంపెనీదో అనమాట. ఇది ఏషియన్ పెయింట్స్ వాళ్ళది. వాళ్ళు హ్యాండ్ వాషెస్, శానిటైజర్స్, ఇలా ఫ్లోర్ క్లీనర్స్ అన్నీ లాంచ్ చేశారు. సో ఇందులో ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ క్యాష్ బ్యాక్ అన్న దానిపైన ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసారా, టాప్ సెల్లర్ స్విప్ ప్రొటెక్ట్ లిక్విడ్ హ్యాండ్ వాష్ 2 లీటర్స్ అనమాట, 21 రూపీస్. ఎలాగ అంటే వ్యాలిడ్ 5 టైమ్స్. అంటే ఇప్పుడు మీరు విప్రోటెక్ అంటే ఏషియన్ పెయింట్స్ వాళ్ళది, అందులో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ షాప్ అండ్ ఎర్న్ క్యాష్ బ్యాక్ అని కొట్టి ఒక టైం షాప్ చేశారు, మీకు 200 క్యాష్ బ్యాక్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ టైం కూడా చేశారు, మళ్ళీ 200 వచ్చింది. అలా 5 టైమ్స్ చేయొచ్చు అనమాట మంత్లో. సో ఇక్కడ షాప్ అండ్ ఎర్న్ క్యాష్ బ్యాక్ అన్న దానిపైన కొడితే చూసారా, క్యాష్ బ్యాక్ యాక్టివేటెడ్ అని వచ్చేసింది కదా. సో అదే రీడైరెక్ట్ చేసేస్తుంది మన షాపింగ్ సైట్కి. సో హియర్ వి గో. ఐ అండర్స్టాండ్. ఓకే, ఇలా ఉంది కదా. మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే బై శానిటైజర్స్ అని ఉంది కదా, అది. సో ఇక్కడ చూసారా, వీళ్ళ రేంజ్ చాలా ఉంది. నాకు ఇందులో ఆల్రెడీ అకౌంట్ అయితే ఉందనుకుంటున్నాను, నేను ఆల్రెడీ తీసుకున్నా ఇందులో. సో ఎలా పెట్టాలో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్ క్లీనర్స్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. 500 mlది యాడ్ టు కార్ట్. పిన్ కోడ్ ఇవ్వాలి, అంటే మన పిన్ కోడ్ సర్వీసబుల్ ఉందా లేదా అని టెస్టింగ్ అనమాట. సో ప్లీజ్ సెలెక్ట్ మినిమం 2 క్వాంటిటీస్. ఆఫ్ కోర్స్ మనం 3 ఇస్తున్నాం కదా, మనకు ప్రాబ్లమే లేదు. యాడింగ్ టు కార్ట్, యాడ్ టు కార్ట్, మళ్ళీ యాడ్ టు కార్ట్. ఇప్పుడు చూద్దాము ఎన్ని యాడ్ అయ్యాయో. క్వాంటిటీ 1 కదా, క్వాంటిటీ 3 తీద్దాము, యాడ్ టు కార్ట్ పెడదాము. చూసారా, యాడ్ టు కార్ట్ సక్సెస్ఫుల్లీ, కంటిన్యూ షాపింగ్. సో నా కార్ట్లో అయితే యాడ్ అయిపోయాయి. 223 పడుతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే చెక్అవుట్కి వెళ్ళి నా మొబైల్ నెంబర్ ఇచ్చేసి, నా అడ్రస్ ఇచ్చేసి డైరెక్ట్ పే చేసేసేయండి. పే చేసేసిన తర్వాత మీకు ఆర్డర్ ఐడి అని ఒకటి ఉంటుంది. ఆర్డర్ ఐడి నోట్ చేసుకోవడం మర్చిపోకండి. అలా కాకుండా మీకు ఇందులో ఆర్డర్ ఐడి అని ఏం చూపించలేదు అనుకోండి, మీ ఫోన్ నెంబర్ ఇస్తారు కదా లాగిన్ అయినప్పుడు, ఆ ఫోన్ నెంబర్కైనా ఆర్డర్ ఐడి వస్తుంది, ఆర్ మీ మెయిల్కైనా సరే ఆర్డర్ ఐడి వస్తుంది. ఆర్డర్ ఐడి కాపీ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన ప్రతి స్టెప్ బై స్టెప్ చేయాలి. ఆర్డర్ ఐడి గుర్తుపెట్టి. సో అంతే అనమాట. ఇక్కడ 15 minutesలో ఇక్కడ చెప్తున్నాడు కదా, జస్ట్ వన్స్ యూ కంప్లీట్ యువర్ పర్చేస్ యువర్ క్యాష్ బ్యాక్ విల్ బి ట్రాక్డ్ ఇన్ ఫీకా మాల్ అకౌంట్ విత్ ఇన్ 15 minutes. ఒక 15 minutesలో మీ క్యాష్ బ్యాక్ అనేది ట్రాక్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీకు ట్రాక్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళి వాళ్ళకి మెసేజ్ పెట్టండి. బట్ మీకు ఒకవేళ ప్రాసెస్ అర్థం కాలేదు అనుకోండి, మళ్ళీ చదివి మళ్ళీ చూసి వన్స్ మీకు అర్థం అయిన తర్వాతే ప్రాసెస్ చేయండి. అండ్ ఇందులో కూడా ముందే ఐటమ్ కార్ట్లో యాడ్ చేసేస్తే మీకు క్యాష్ బ్యాక్ అయితే రాదు. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు ఐటమ్ అనేది కార్ట్లోని పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఇన్కాగ్నేటో మోడ్లోనే చేయండి, ఎందుకంటే వాళ్ళకి క్యాష్ బ్యాక్ ట్రాక్ అవ్వడానికి ఈజీ అవుతుందంట. ఓన్లీ ఇన్కాగ్నేటో మోడ్ అంతే, ఇంకేది వద్దు. క్యాష్ బ్యాక్ ట్రాక్ చేయడానికి ఇదొక సింపుల్ వే. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే, ఇంకా డీటెయిల్గా వీడియో కావాలి అని మీరు అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఇంకా డీటెయిల్గా వీడియో దీన్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తాను. సో హాయ్ గాయ్స్, ఇదే cashkaro.com అనమాట. నేను ఇందాక చూపించిన ప్రోడక్ట్స్ ఇందులోనే తీసుకున్నాను. ఇక్కడ చూసినట్టయితే 965 రూపీస్ సేవ్ చేసుకున్నాను నేను ఇప్పటి వరకు.
ఇందులో మనం ఆజియోలో షాపింగ్ చేస్తే 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అమెజాన్ కూడా రివార్డ్స్ ఉంది. అంటే రివార్డ్స్ వేరు, క్యాష్ బ్యాక్ వేరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేయాలో చూపిస్తాను. ఏం లేదండి, ఫస్ట్ ప్రొఫైల్ అని ఉంది కదా, ఈ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత చూసారా టోటల్ క్యాష్ బ్యాక్ 826, రివార్డ్స్ ఏమో 139 ఉన్నాయి. నా కన్ఫర్మ్డ్ పేమెంట్ ఎంత అంటే మై ఎర్నింగ్స్లోకి వెళ్తే చూడండి, ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన పేమెంట్ 326 అనమాట. కన్ఫర్మ్ అవ్వడం ఏంటంటే వన్స్ మీరు రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మీ క్యాష్ బ్యాక్ ట్రాక్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ తీసుకుని రిటర్న్ ఇచ్చేసామనుకోండి, వాళ్ళకి లాస్ కదా, మనకి క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తారు. సో అలా కాకుండా మనకి ఫస్ట్ క్యాష్ బ్యాక్ అయితే ట్రాక్ అయిపోతుంది. బట్ అది కన్ఫర్మ్ అవ్వడం ఎప్పుడవుతుందంటే వన్స్ ప్రోడక్ట్ మన డెలివరీ వచ్చేసి రిటర్న్ పీరియడ్ మొత్తం మనం ఇంకా రిటర్న్ చేయడానికి వీలు లేదు అన్న టైంలో ఎవరి దగ్గర అయితే కొన్నామో వాళ్ళు వీళ్ళకి క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తారు, వీళ్ళు మనకి కన్ఫర్మ్ చేస్తారు అనమాట. ఇన్ బిట్వీన్ మనం ఏమైనా ప్రోడక్ట్ రిటర్న్ చేసేసాం అనుకోండి, ఇంకా మనకి క్యాష్ బ్యాక్ కన్ఫర్మ్ అవ్వదు. సో ఇప్పుడు ఇందులోంచి పేమెంట్ ఎలా తీసుకోవాలంటే రిక్వెస్ట్ క్యాష్ బ్యాక్ పేమెంట్ మీద ప్రెస్ చేసి చూసారా, రెండు కంబైన్ చేసి ఇచ్చేయమంటారా లేకపోతే ఉత్తి క్యాష్ బ్యాక్ ఇమ్మంటారా? ఉత్తి క్యాష్ బ్యాక్ మీద కొడితే చూడండి, అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కింద తీసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్. సో ఓన్లీ క్యాష్ బ్యాక్ అయితే ఇట్లా బ్యాంక్ పేమెంట్ తీసుకోవచ్చు, అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కింద తీసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ కింద డ్రా చేసుకోవచ్చు అనమాట. మనకి రివార్డ్స్ ప్లస్ ఇక్కడ చూసారా ఓన్లీ క్యాష్ బ్యాక్ అయితే మనకి బ్యాంక్ పేమెంట్ చూపిస్తుంది కదా, ఇప్పుడు ఓన్లీ రివార్డ్స్ ప్లస్ క్యాష్ బ్యాక్ కొట్టామనుకోండి మనకు ఓన్లీ గిఫ్ట్ కార్డ్సే చూపిస్తుంది అనమాట, డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి అయితే చూపించదు. చూసారా అవైలబుల్ రివార్డ్స్ అయితే 465 రూపీస్ ఉంది నాకు. ఇప్పుడు నేను అది డైరెక్ట్గా డ్రా చేసేసుకోవచ్చు. ఆ గిఫ్ట్ కార్డ్ నెంబరు దాని పాస్వర్డ్ నాకు డైరెక్ట్ నా మెయిల్కి వచ్చేస్తాయి అనమాట. అక్కడి నుంచి నేను నా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ యాడ్ చేసేసుకుని నార్మల్గా షాపింగ్ చేసేయడమే. సో ఇప్పుడు ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. చూసారా అకౌంట్ సెట్టింగ్స్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళి సైన్ ఇన్ అని కొట్టి మీ నెంబరు, ఈమెయిల్, మీ నేమ్ ఇచ్చి మీరు దీనికి చేసుకోవచ్చు అన్నమాట. సైన్ అప్ అవ్వచ్చు. ఫస్ట్ సైన్ అప్ అవ్వండి, అది చాలా ఇంపార్టెంట్. సైన్ అప్ అయిన తర్వాత మీరు ఇవన్నీ చేయండి. అండ్ నెక్స్ట్ ఇందులో షాపింగ్ ఎలా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న శానిటైజర్స్ తీసుకున్నాను కదా, ఆ శానిటైజర్స్ ఇందులో తీసుకున్నాను. ఫ్లాట్ 500 క్యాష్ బ్యాక్. అంటే మనం ఎంత చేసినా సరే, అంటే దీనికి ఒక లిమిట్ ఉంటుంది, చూపిస్తాను చూడండి. క్యాష్ బ్యాక్ రేట్స్ అండ్ టర్మ్స్ అని ఉంది కదా, మినిమం ఆర్డర్ వాల్యూ 599 ఉందనుకోండి, మనకి 500 క్యాష్ బ్యాక్. అంటే 600 చేస్తున్నాము, 500 క్యాష్ బ్యాక్ అంటే మనకి పడే వాల్యూ అంతా 100 అనమాట. సో అట్లా దీనిపైన ఫ్లాట్ ₹500 క్యాష్ బ్యాక్ పైన ప్రెస్ చేస్తే చూసారా యాక్టివేట్ అవుతుంది. ఇలా యాక్టివేట్ అయిన తర్వాత మనం ఆ సైట్లోకి తీసుకెళ్తుంది అనమాట. ఓకే, ఇందులో కూడా క్యాష్ బ్యాక్ పెట్టాడు, నేను ఇది చూడనే లేదు. సో మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు ఈ టైంలో ఓపెన్ చేసినట్టయితే. సో ఇందులో ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. నేనేం యాడ్ చేశానంటే ఈ పర్ఫ్యూమ్ ఒకటి యాడ్ చేశాను. అండ్ చూసారా ఈ 3 శానిటైజర్స్, ఈ 3 శానిటైజర్స్ ఒకటి యాడ్ చేశాను. నాకు రెండు కలిపి 600 అయింది, 617 అలా అయింది. సో 500 క్యాష్ బ్యాక్ వచ్చేస్తే నాకు ఎఫెక్టివ్ ప్రైస్ 117 రూపీస్ పడింది అనమాట. ఏం లేదు, ఇవి డైరెక్ట్గా యాడ్ టు కార్ట్ చేసేసి మామూలుగా సైట్స్లో ఎలా పేమెంట్ చేస్తామో అట్లా చేసేయడమే. బట్ ఆన్లైన్ పేమెంటే చేయాలి. ఆఫ్లైన్ పేమెంట్ చేస్తే మనకి క్యాష్ బ్యాక్ అయితే రాదు. ఇందులో ఆన్లైన్ పేమెంటే చేయాలి. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ముందే కార్ట్లో పెట్టేశారనుకోండి ఐటమ్స్, మనకి క్యాష్ బ్యాక్ రాదు. ఇప్పుడు ఇట్లా ఇందులో సైట్ ఓపెన్ చేసిన తర్వాతే మనం అవి కార్ట్లో పెట్టాలి. ముందే కార్ట్లో పెట్టేస్తే ఇందులో ఏ సైట్ చేసినా సరే, అమెజాన్ అయినా సరే ముందే కార్ట్లో పెట్టేస్తే దానికి క్యాష్ బ్యాక్ అయితే ఇవ్వడు, తర్వాతే పెట్టాలన్నమాట. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇలా బ్యాక్ బటన్ నొక్కేసి జస్ట్ క్లోజ్ ఆల్ చేసేయండి. తర్వాత మళ్ళీ వెళ్ళి క్యాష్ కార్ ఓపెన్ చేసి మీ క్యాష్ బ్యాక్ ఎలా ట్రాక్ చేయాలో చెప్తాను. ఇక్కడ చూసారా రీసెంట్ క్లిక్స్ అని ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. సో
సో ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు చూసారా మనం సూపర్ స్మెల్లీ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇట్లా ఓపెన్ చేసాం కదా, మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తే చాలు మనకి ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఇది 4 డేస్లో మనం ఎంత అయితే పే చేసామో మనకి క్యాష్ బ్యాక్ ఎంత వస్తుందో క్యాష్ బ్యాక్ ట్రాక్డ్ అని చెప్పి ఈ సెకండ్ డాట్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. మొన్న నేను ఒకవేళ మీకు అవ్వలేదు క్యాష్ బ్యాక్, సో అప్పుడేం చేయాలంటే ట్రాక్ అవ్వలేదు 4 డేస్లో, ఇక్కడ రైస్ టికెట్ అని ఉంది కదా, దానిపైన ఎట్లా ప్రెస్ చేస్తే మనకి ఇలా అడుగుద్ది అనమాట. డేట్ ఆఫ్ క్వైరీ ఏంటి, ఎప్పుడు మీరు క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు, ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేశారు, ఏంటి వెబ్సైట్ సూపర్ స్మెల్లియా మామా ఎర్త్ ఇట్లా కొన్ని ఉంటాయి అవి. సో ఇందులో బుకింగ్ ఐడి అని మీ మెయిల్కి వచ్చేస్తుంది. మీరు ఏదైతే బుక్ చేశారో ఐదర్ అది మెసేజ్లో అన్న ఆర్డర్ ఐడి అని వస్తుంది, ఆ మెయిల్లో అన్న వస్తుంది. అది చూసి అక్కడ కాపీ చేసి డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. మీరు ఎంత అమౌంట్ పే చేశారో మొత్తం క్యాష్ బ్యాక్ అది ఏం లేకుండా మీరు అక్కడ ఒరిజినల్గా ఎంత పే చేశారో అంతా ఇక్కడ కూపన్ కోడ్ ఏమైనా వాడితే అది, ఐటమ్స్ పర్చేస్డ్ ఏమైతే ఐటమ్స్ పర్చేస్ చేశారో అది. ఇక్కడ ఈ అటాచ్మెంట్ చూసే ఫైల్ అనేది ఏంటంటే మీకు అక్కడ ఆర్డర్ ఐడి అంటే ఐదర్ మెయిల్లో మీకు ఆర్డర్ ఐడి ఇలా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట పీడిఎఫ్ లాగా. అది డౌన్లోడ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేస్తే వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది చూసుకోవడానికి. సో అది కూడా ఖచ్చితంగా పెట్టండి. పెట్టిన తర్వాత సబ్మిట్ నొక్కండి అనమాట, అంతే మీకు క్వరీ వెళ్ళిపోతుంది. ఇంకా మీకు క్యాష్ బ్యాక్ ఇంకా ట్రాక్ అవ్వలేదు అన్నప్పుడు ఏం చేయాలంటే ఇట్లా ప్రొఫైల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కాంటాక్టర్స్ ఆర్ కాలర్స్ ఉన్నది కదా, డైరెక్ట్ కాలర్స్ చేసేయండి. నేను ఇలా పర్చేస్ చేశాను ఆర్డర్ ఐడి ఇవన్నీ చెప్తే వాళ్ళే రెక్టిఫై చేస్తారనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను 600కి కొంటున్నాను అనుకోండి, 600 నేను పే చేసేయాలి ఫస్ట్. నేను ఫస్ట్ 600 పే చేసేసిన తర్వాత వాళ్ళు నాకు అందులో 500 ఇస్తారు. అంతేగాని మీరు కొన్నప్పుడే 100 పే చేస్తాను అంటే అవ్వదు. ఫస్ట్ 600 అయితే పే చేసేయాలన్నమాట. ఓకే గాయస్, మీకు ఇందులో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను ఇంకా దీని మీద క్లియర్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను.